నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు ప్రసాదం పంపిణీ రెండో రోజు కొనసాగుతోంది. బత్తిని కుటుంబ సభ్యులు ఫ్రీగా ఇస్తున్న చేపమందు ప్రసాదం కోసం దేశ విదేశాల నుంచి వచ్చారు జనం. ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు చేపమందు పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు బత్తిని కుటుంబ సభ్యులు. చేప ప్రసాదం పంపిణీ కోసం 30 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగనుంది. మరిన్ని వివరాలు రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, చేప ప్రసాదం పంపిణీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ అపర్ణ, రెండవ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. మరొక గంట వరకు కూడా, అంటే ఇవాళ 11 గంటల వరకు కూడా ఈ చేప ప్రసాదాన్ని బత్తిని సోదరులు పంపిణీ చేయబోతున్నారు. ప్రస్తుతం మనం ఇటు చూడొచ్చు, ఇప్పటికే కూడా 1,60,000 చేపలను ఈ ప్రసాదం కోసం సిద్ధం చేయగా ఇప్పటికే చాలా వరకు కూడా నిన్న మొత్తం పెద్ద మొత్తంలో చేప ప్రసాదాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఇక మరికొద్దిసేపట్లోనే ఈ పంపిణీ కార్యక్రమం ముగుస్తుందన్న సంగతి తెలిసిన తర్వాత ఇక కొన్ని వేల మంది ఇప్పటికే ఆ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇప్పుడు చేప ప్రసాదాన్ని తీసుకోవడం కోసం వేచి చూస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇప్పుడు బత్తిని సోదరులు అందరూ కూడా వస్తున్న వాళ్ళందరికీ ఆ క్యూ లైన్లలో నిల్చోబెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క చేప ప్రసాదాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక 11 గంటలకు ఈ ప్రసాద పంపిణీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇటు బత్తిని సోదరుల నివాసాల్లో కవాడిగూడ అలాగే దూద్బౌలిలో ఇటు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయబోతున్నారు. సో మరి అక్కడ ఏ టైం వరకు పంపిణీ చేస్తారు, సో ప్రభుత్వ సహకారానికి సంబంధించి కావచ్చు, మొత్తం ప్రాసెస్ అనేది ఎలా జరిగింది, సో ప్రస్తుతం మనతో ఇక్కడ మాట్లాడటానికి ఆ బత్తిని సోదరులు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇంకా ఎంతసేపు కంటిన్యూ అవుతుంది? ఆ తర్వాత మిగిలిపోయిన వాళ్ళకి ఎక్కడ ప్రసాదాన్ని పంపిణీ చేయాలి? ఇప్పుడైతే మేము యాక్చువల్లీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి పోలీస్ యంత్రాంగానికి తెలిసి ఏంటంటే 24 అవర్స్ అని తెలుసు. అయితే ఇక్కడ మాకు 11 గంటల వరకు ఎంతవరకు వస్తారో అంతమందికి ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ కంప్లీట్ చేశాక మళ్ళీ మా ఇంటికాడ దూద్బౌలి కాడ కవాడిగూడలో కూడా ఇంకా ఇస్తారు. వచ్చిన వాళ్ళకి అందరికీ మా శక్తి ఎంత శక్తి ఉందంత మేము చేస్తాము. ఇంకొకటి మా విజ్ఞప్తి పోలీస్ సిబ్బందికి అందరికీ మీరు చాలా సహకరించారు. ఇంకా ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు కూడా చాలా సహకరించారు. ఇంకా ఇతర బోర్డు మెంబర్స్ లైక్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు, మెడికల్ ఫీల్డ్ వాళ్ళు, ప్లస్ ఫైర్ ఇంజన్ వాళ్ళు అందరూ చాలా, మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మాకు చాలా సహకరించింది. ఎలా అంటే దీనికి ముందుకు తీసుకెళ్ళడానికి మాకు సహకరించారు. చాలామందికి మా బత్తిని ఫ్యామిలీ నుంచి ధన్యవాదాలు. అన్ని అంటే ప్రసాదం తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ పత్యానికి సంబంధించి కూడా అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ అన్ని పూర్తి మేము ఒక ప్యాంప్లెట్ ఇస్తాము. ఆ ప్యాంప్లెట్లో ఏమున్నదో అవే పాటించాలి. దాన్ని తప్పించి ఇంకా వేరే ఏవి తినవద్దు. అది సో అది ఇక్కడ కార్యక్రమం ఇంకొక 11 గంటలకు ముగిసిన తర్వాత ఇటు దూద్బౌలి అలాగే కవాడిగూడలోని బత్తిని సోదరుల నివాసంలోనే ఇటు సాయంత్రం వరకు కూడా యొక్క చేప ప్రసాదం పంపిణీ అనేది జరుగుతున్నట్టు కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో మొత్తం పరిసర ప్రాంతాల్లో ఇటు వచ్చినటువంటి ప్రసాదం తీసుకోవడానికి వచ్చినటువంటి పబ్లిక్ భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు అనేవి రాకుండా ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు అనేవి కూడా చేయటం జరిగింది. మరోవైపున ఇటు క్యూ లైన్లలో నిలబడుతున్నటువంటి భక్తులకు కావచ్చు, అలాగే వృద్ధులకు, మహిళలకు అందరికీ కూడా కొంత సపరేటు క్యూ లైన్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు మొత్తం ఇటు పోలీసులు ఎవరికి ఏ ఇబ్బంది అనేది రాకుండా కూడా మొత్తం పూర్తిగా కొన్ని వందల మంది పోలీసులు ఇక్కడ భద్రతా విధుల్లో ఉండటం జరిగింది. ముఖ్యంగా చేప ప్రసాదం అనేది ఇటు ఆయాసం, ఉబ్బసం, ఆస్తమా రోగాలతో బాధపడే వాళ్ళతో పాటు ముందు జాగ్రత్తగా కూడా ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తకుండగానే ముందు జాగ్రత్త కూడా తీసుకుంటూ ఉండటంతో ఇటు ఆ ప్రసాదం కోసం వచ్చేవారి యొక్క సంఖ్య అనేది ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుందని చెప్పాలి. సో మరోవైపు ఇక్కడ కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఇటు దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా చేప ప్రసాదాన్ని తీసుకోవడం కోసం వస్తూ ఉండటంతో ఇటు ప్రతి సంవత్సరం కూడా వచ్చేవారి యొక్క సంఖ్య ఇప్పటికే దాదాపు 1,60,000, అంటే ముందు ఇప్పుడు వచ్చేవాళ్ళ సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్న పరిస్థితుల్లోనే 1,60,000 చేపలను సిద్ధం చేసినప్పటికీ కూడా ఇటు మరికొన్ని ఇటు పరిస్థితిని బట్టి మరికొన్ని చేపలను కూడా సిద్ధం చేసి ఎవరికి ఏ ఇబ్బంది అనేది రాకుండా కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఇటు చిన్నపిల్లలు కావచ్చు, అలాగే నెలల నుంచి వృద్ధులు, అంటే ఇప్పుడు 70-80 సంవత్సరాల ఇటు వృద్ధుల వరకు కూడా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా
మనం విజువల్స్లో కూడా చూడొచ్చు కొన్ని నెలల పిల్లలకు కూడా ఇటు అనేక జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఇటు ఆ యొక్క చేప ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇది తీసుకున్న తర్వాత ఏదైతే ఇటు గంట ముందు ఏమీ తినకుండా గంట తర్వాత ఏమీ తినొద్దు అని చెప్పంటూ ఎటువంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా పాటించాలంటూ కూడా తెలియజేయడం జరిగింది. పైగా ఇటు పథ్యానికి సంబంధించి 45 రోజుల పాటు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఒక పాంప్లెట్ అనేది ఇచ్చి ఆ పాంప్లెట్లోనే మొత్తం ఎటువంటి విషయాలను పాటించాలి, ఆ సూచనలు మొత్తాన్ని కూడా ఖచ్చితంగా పాటించాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మరొక గంట ఇవాళ ఉదయం 11 గంటల వరకు అనుమతి ఉంది కాబట్టి 11 గంటల తర్వాత యొక్క పంపిణీ కార్యక్రమం అనేది ముగుస్తుంది. పంపిణీ ముగిసిన తర్వాత ఇటు బత్రి సోదరుల యొక్క నివాసాల్లోనే యొక్క పంపిణీ అనేది సాయంత్రం వరకు కంటిన్యూ చేస్తారని ఇప్పటికే క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి సో మరొక 2 గంటల్లోనే యొక్క ప్రక్రియ పూర్తి కానుంది. అపర్ణ.